హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్స్ మళ్ళీ పెట్టుకునే వెసులుబాటు అయితే కల్పించబోతున్నారు. సో దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోవడం మిస్ అయ్యారో జనవరి 6 వరకు మళ్ళీ అవకాశం కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. 6 గ్యారంటీల అప్లికేషన్స్కి సంబంధించి వచ్చిన మళ్ళీ న్యూస్ సంబంధించి అవకాశం ఇస్తున్నారు. మళ్ళీ అప్లై అయితే చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. కాబట్టి కాసేపటి క్రితం దీనికి సంబంధించిన న్యూస్ రావడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మళ్ళీ అర్హులు ఉన్నారో అయితే రేషన్ ఇప్పుడు అర్హులు ఎంఆర్ఓ ఆఫీసులో అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అంటే యాక్చువల్గా మనకి పోయిన నెల 25 నుంచి జనవరి 6 వరకు అప్లికేషన్స్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఆల్రెడీ సిస్టంలో డేటా ఎంట్రీ అయితే చేస్తున్నారు. ఈ 6 గ్యారంటీలకి అప్పుడు అప్లై చేయకుండా మిస్ అయిన వారు మళ్ళీ అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి పొంగులేటి గారు అయితే మనకు చెప్పడం జరిగింది. రేషన్ కార్డులపై త్వరలోనే స్పష్టత ఇస్తాము. ప్రజాపాలన కింద దరఖాస్తుల స్వీకరణ గడిగిన ముగిసిన ఇంకా అర్హులు ఉంటే ఎంఆర్ ఆఫీస్లో సమర్పించాలన్నారు. రాష్ట్రంలో ఇంకా మనకి 89 లక్షల రేషన్ కార్డు ఉంటే కోటి పైగా అంటే 6 గ్యారెంటీలకు సంబంధించి 1,30,00,000 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఈ 1,30,00,000 దరఖాస్తులకు మించి ఇంకా అప్లై చేయని వారు ఎవరైనా ఉండుంటే డైరెక్ట్గా నేరుగా వెళ్ళేసి ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తులు ఇచ్చుకునే అవకాశం అయితే కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అటు 30,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ప్రజాపాలన దరఖాస్తులు కంప్యూటరైజ్ చేస్తున్నట్లు కూడా సమాచారం. అంటే ఈ నెల 17 వరకు కంప్లీట్ చేసి అందరికీ అన్ని పథకాలు అమలు చేసే విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది మొత్తానికైతే న్యూసు. సో 6 గ్యారంటీలకి మేము అప్లై చేయలేదు, మిస్ అయ్యాము ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నేరుగా ఎంఆర్ ఆఫీస్లోకి వెళ్ళి ఇవ్వచ్చు. మొత్తం మళ్ళీ కొత్త రేషన్ కార్డుల అయితే కంప్లీట్గా త్వరలోనే దీనిపై సమాచారం ఇస్తాము. ఎక్కడ అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన అర్హులు కూడా వివరాలు కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. సో ప్రస్తుతానికి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.